గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ముంబై దుమ్మురేపింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దీంతో హార్దిక్ సేన గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ముంబై ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విశ్వరూపం చూపించింది. 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 13 మ్యాచ్ల్లో 8వ విజయం అందుకున్న హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో టాప్ 4లో చోటు దక్కించుకుంది. ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఈ ఓటమితో ఢిల్లీ ఇంటి ముఖం పట్టింది. లీగ్ స్టేజ్లో ఢిల్లీ తన చివరి మ్యాచ్ను పంజాబ్తో మే 24న ఆడనుంది. ఇక ముంబై పంజాబ్ మ్యాచ్ మే 26న జరగనుంది. ఇక్కడ గెలిచి మిగతా సమీకరణాలు కలిసొస్తే ముంబై టాప్ 2లోకి వచ్చే అవకాశం ఉంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 43 బంతుల్లో 7 4లు 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. సమీర్ రిజ్వీ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3, బుమ్రా 3, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్జాక్స్, కర్న్ ఒక్కో వికెట్ పడగొట్టారు. వీరి దెబ్బకు ఏ దశలోనూ ఢిల్లీ లక్ష్యం దిశగా సాగలేదు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ కీలక ఇన్నింగ్స్ ఆడగా చివరిలో నమన్ధీర్ 8 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన ముంబై 160 కూడా చేయడం కష్టమే అనిపించింది. కానీ చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు రాబట్టింది. ముఖేష్ వేసిన 19వ ఓవర్లో సూర్య 6 కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, చమీరా, ముస్తాఫిజూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.